మెలగాలో చెప్తాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో బైబుల్లో ఉంది. యజమానుడు దాసులతో ఎలా నడవాలో బైబుల్లో ఉంది. దాసుడు యజమానుల దగ్గర ఎలా నడుచుకోవాలో బైబుల్లో ఉంది. భార్యతో ఎలా మెలగాలో, భార్య భర్తతో ఎలా మెలగాలో బైబుల్లో ఉంది. పిల్లల తల్లిదండ్రులతో ఎలా మెలగాలో, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో బైబుల్లో ఉంది. కొన్ని రోగాలకి ఔషధాలు బైబుల్లో ఉన్నాయి. మన శత్రువుని గురించి బైబుల్లో ఉంది. భూమి మీద జీవితం అలాగే చచ్చిన తర్వాత నిత్య జీవం రెండింటికి సంబంధించిన మ్యాటర్ బైబుల్లో ఉంది. వీటన్నిటితో పాటు అత్యద్భుతంగా దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. దేవుడు మనకు తోడై ఉండాలని అందరికీ ఆశ ఉంది. దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు. మనతో ఉండాలని, ఆయనతో మనం నడవాలని, మనతో ఆయన నడవాలని, ఆయన మనం ఫ్రెండ్షిప్లో ఉండాలని దేవుడు కూడా మనసారా కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మన ఫ్రెండ్కు మనం ఏందో తెలుసు. మనం పుట్టక ముందే తెలుసు మన ఫ్రెండ్కి. స్తోత్రం. ఎవరు మన ఫ్రెండ్? మనం అసలు అమ్మ కడుపులో పడకముందే తెలుసు మన మెంటాలిటీ ఏందో. కాబట్టి నా మనసు ఇది, నా మనసు అదే నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ మనసు ఎరిగే ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే, ఆయన మనసు మనకు తెలియదు. అందుకే ఆయన మనస్సును మనకు తెలియజేసే అద్భుతమైన లేఖయే పరిశుద్ధ గ్రంథము. ఏం చేస్తే కోపం వచ్చిద్దో, ఏం చేస్తే సంతోషం కలిగిద్దో, ఏం చేస్తే దుఃఖపడతాడో, ఏం చేస్తే ఆనందపడతాడో, ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో, ఏం చేస్తే శాపానికి అప్పగిస్తాడో, ఏం చేస్తే తంతాడో, ఏం చేస్తే ఎత్తుకుంటాడో మొత్తం మనకు తెలియజేసేది ఈ 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవుని మనస్సును తెలిపే గ్రంథము. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఈ గ్రంథాన్ని ఆదివారం రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి 6 రోజులు దాన్ని మూసిపెడతాం, దాచిపెడతాం. ఎందుకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే దుమ్ము పట్టిద్దని దాన్ని చక్కగా మూసిపెట్టి నీట్గా ఆ తెల్లట నలగకుండా భద్రం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నాది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగానే ఉంటుంది. వాడి సత్తే కదూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చదివి సత్తే కదూ, అది నలిగిపోవటానికి నీట్గా తీసుకెళ్తా వాడబెడతావు. ఆదివారం రాగానే బైబిల్ కవర్ మీద దుమ్ము ఉఫ్ అని ఊది దులిపి తీసుకొస్తావు. మళ్ళీ కోట వైపుగానే పెడతావు. ఎక్కడ? అల్మరాలో పెడతావు, బీరువాలో పెడతావు. మళ్ళీ దానికి ఒక పరిశుద్ధ స్థలం అటు పెట్టడం, దండం పెట్టడం. దేవుడు చెప్పింది ఏంటంటే, నా మనస్సును మూసి మనసుకు దండం పెట్టడం కాదు, సోది మొహం. అదిగో ఆ పుస్తకం తెరిచినప్పుడు నా మనసు ఓపెన్ అవుతుంది. నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయి. మీరు దావీదును గురించి విన్నారు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనసు దావీదుకి ఎలా వచ్చిందో తెలుసా? దావీదు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు. 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చాలా మాటలు అన్నాడులే కానీ మనకు ఒక మాట అవసరం ఇప్పుడు. నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నానన్నాడు. 119వ కీర్తన 164గా చూసుకో. 119వ కీర్తన 164. నీ న్యాయమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. న్యాయము నీ ధర్మశాస్త్రం. దేవుని న్యాయ విధులు తమ్ముడా నీకు బైబిల్లో దొరుకుతాయి. ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చెప్తాడు నీకు. ఎవరితో ఎలా మెలగాలో చెప్తాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో బైబిల్లో ఉంది. యజమానుడు దాసులతో ఎలా నడవాలో బైబిల్లో ఉంది. దాసుడు యజమానుల దగ్గర ఎలా నడుచుకోవాలో బైబిల్లో ఉంది. భర్త భార్యతో ఎలా మెలగాలో, భార్య భర్తతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. పిల్లల తల్లిదండ్రులతో ఎలా మెలగాలో, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. కొన్ని రోగాలకి ఔషధాలు బైబిల్లో ఉన్నాయి. మన శత్రువుని గురించి బైబిల్లో ఉంది. మన భూమి మీద జీవితం అలాగే చచ్చిన తర్వాత నిత్య జీవం రెండింటికి సంబంధించిన మ్యాటర్ బైబిల్లో ఉంది. వీటన్నిటితో పాటు అత్యద్భుతంగా దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది.
ఇప్పుడు ప్రేమ లేఖ తెలుసు కదా మీకు, ప్రేమ లేఖ, లవ్ లెటర్. లవ్ లెటర్, ప్రేమ లేఖ యవనస్తులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటూ ఉంటారు ప్రేమ లేఖ. ఈ ప్రేమ లేఖ వచ్చిందంటే ఎగబడతారు, ఎందుకంటే వాడి మనసు ఏందో తెలిసింది అందులో, ఆ లేఖలో. వాడి హృదయంలో ఉన్నదంతా అందులో మ్యాటర్ పెడతాడు, రాస్తాడు అన్నమాట. ఇప్పుడు లేఖలు రాసుకునే రోజులు పోయిన, ఇప్పుడు చాటింగ్లు చేసుకుంటున్నారు. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని ముసుగులో ఎవరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి, ఫేస్బుక్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద ముసలాళ్ళని బురిడి కొట్టడం, తల్లిదండ్రులని బురిడి కొట్టడం పెద్ద సమస్య కాదు. తోటి యవనస్తులను కూడా బురిడి కొట్టించవచ్చు. ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని స్పెషల్గా అందులో చాటింగ్లు చేసుకొని ఏమీ ఎరగని పరిశుద్ధుల్లాగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం జోలికి నేను బోదలుచుకోలేదు, ఇంతవరకు పోలేదు, పోను కూడా. దేవునికి స్తోత్రం. నాకు ఫోన్పే చేయటం కూడా తెలియదు, ఎందుకంటే తెలుసుకోదలుచుకోలేదు. అర్థమైందా? గూగుల్ పే చేయటం కూడా తెలియదు. దాదాపు సెల్ ఫోన్లో ఉన్న అనేక విషయాలు నేను తెలుసుకోదలుచుకోలేదు. కొన్ని బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని పక్కన పెట్టాను. నేను చూసి తెలుసుకుంది, సబ్జెక్ట్ తెలుసుకోదని పక్కన పెట్టేశాను. దానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, బాగుపడటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, సర్వనాశనం కావటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాను. అర్థమైందా? కొంతమంది నాశనం అయిపోవటానికి వాడుకుంటున్నారు, కూలుగా వాళ్ళే నాశనం చేసుకొని చివరికి నరకానికి పోయేటట్టు తయారవుతున్నారు. కొంతమంది అదే సెల్ ఫోన్ ఉపయోగించుకొని దైవికంగా దేవుణ్ణి కనెక్ట్ అయి బాగుపడుతున్నారు. పాము విషయం ఉందండి. ఒక కొలమానంలో ఒక పద్ధతిగా దాన్ని కానీ వాడే పని అయితే చచ్చేవాడికి బ్రతికిచ్చిద్ది అది. కింగ్ కోబ్రా పాయిజన్ మీకు తెలుసా మెడిసిన్ అని? హద్దులో వాడితే, హద్దు దాటిందనుకో గుట్టుక్కుమని పోవటమేగా. కత్తి కూడా ఉంది, కత్తిని ఉపయోగించి సర్జరీలు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు. అదే కత్తిని ఉపయోగించి ఒకడు మనిషిని గొంతుకు వస్తాడు. అదే కత్తిని ఉపయోగించి మన ఇంట్లో కూరగాయలు వస్తారు. నీ ఇష్టం. సెల్ ఫోన్ కూడా ఈరోజు అలాగే ఉంది. అందులో వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటారు. సరే, మీరు ఎలా వాడుకుంటున్నారో, మీరు నాశనానికి వాడుకుంటున్నారో, బాగుపడటానికి వాడుకుంటున్నారో, తెలిసి వాడుకుంటున్నారో, తెలుసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అందరికి అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సరే, ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం. చాటింగ్లో మ్యాటర్ పెడతారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. స్తోత్రం. ఏమండి, అది చూడండి. ఈ ప్రపంచంలో, నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో, ఇక మామూలుగా ఉండదు. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ
నా పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోను. నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి ఆహా మహాకవి ఏమండి అయిపోతారు అలాగా. అట్లా ఉంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది. తర్వాత లేఖ అయిపోయిద్ది, కేక స్టార్ట్ అయిద్ది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాల కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. ఇట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది మగవాళ్ళు బుక్ అయ్యారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు తెచ్చారు, కొంతమంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు. అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే. ఓకే, ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు యవ్వన కాలపు కామపు చేష్టలు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైత్యరసాలు మనలో మేలుకుంటాయి. దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. అవి కొన్ని కోరుకుంటాయి. కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు. కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు, వాళ్ళ బతికే బజారు పాలైద్ది. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు, వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్లా. అవన్నీ లవ్వులు కాదు, చెవులో పువ్వులు. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు, నీకు మాట ఇచ్చేది కూడా నీతిమంతురాలు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతిమంతులు అయితే బైబిల్ అబద్ధం అయిపోయింది. కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా, పిచ్చిదానా బుక్ అవ్వకో, బలైపోతావు. ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో. ఆయన అంతే అంటాడులే, ఆ అబ్బాయి గురించి ఆయనకి ఏం తెలుసు, నీ పళ్ళు రాలినప్పుడు తెలిసిద్ది నీకు. ఆయన అంతే చెబుతాడులే, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, ఒరే నీ ప్రాణం తీసిద్ది. ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు, వద్దు, వదిలే. దేవునికి కనెక్ట్ అవు. ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు. చివరికి యేసయ్య ప్రేమ తెలుసుకున్నాడు, అమ్మాయిని వదిలేశాడు, యేసయ్యని పట్టుకున్నాడు. వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి. యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చిద్దిరా అని ఎవడో చెప్పాడు. వాడెవడో ముదురు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది. అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడికి దేన్నైనా వదిలిపెట్టగలుగుతాడు. అది తెలిసిన వాడి నువ్వు యేసయ్య దగ్గరికి పోరా, నీ ప్రేమ సక్సెస్ అయింది. వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, చిన్నగా వాక్యం చదవటం మొదలుపెట్టాడు. అందులో యేసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది. ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు, యేసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నారు. ఇక లవ్ లేదు, పువ్వు లేదు, వదిలేశారు, దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవా నా మనసు నీకు తెలుసు, మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే, అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన.